గతంలో ఏ ప్రభుత్వం చేయనటువంటి కొత్త విధానాన్ని రూపకల్పన చేసి గతంలో ఏమి సమస్యలు ఉండేది ఇప్పుడు రెవెన్యూ క్లినిక్ గా మార్చి ప్రజలకు అందుబాటులో ఉండి పనిచేయాలనే కాన్సెప్ట్ తో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అందరు అధికారులని ఒకే దగ్గర పెట్టి ప్రజల సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పరిష్కారం చేయమని చెప్పి కూడా చెప్పడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు రెవెన్యూ క్లినిక్ వెంకటగిరిలో పెట్టి 3 మండలాలు బాలాపల్లి, వెంకటగిరి, దత్తీలు మండలాలు ఈ 3 కూడా కలిపి ఇక్కడ రెవెన్యూ క్లినిక్ పెట్టడం జరిగింది. ఇందులో ప్రజల సమస్యలన్నీ కూడా భూ సమస్యలే ఉన్నాయి. ఎక్కువగా పొలాల్లో గతంలో సర్వే చేసి వాళ్ళకి ఇచ్చిన దానిలో తప్పుదాలు చాలా ఉన్నాయి. అవన్నీ కూడా సరిచేయమని చెప్పి, అంటే ఒకరి పొలం మీద ఒకరి పేరు బాయడం, తక్కువ బాయడం అలా జరిగితే అవన్నీ కూడా రెక్టిఫై చేసి మాకు కరెక్ట్ గా మాకు పాస్బుక్ లేదని చెప్పని అందరూ కూడా కోరుకోవడం జరిగింది. అందుకని రేపు అసైన్మెంట్ కమిటీ వచ్చిన తర్వాత అందరికి కూడా ఎవరైతే ఇప్పుడు అర్జీలు పెట్టుకున్నారో వీళ్ళందరికీ కూడా పాస్బుక్లు ఇవ్వడం జరుగుతుందని చెప్పని కూడా తెలియదు. అనగా 30వ తేదీ జనవరి 2026 తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి రెవెన్యూ డివిజన్ వెంకటగిరి కాన్స్టిట్యున్సీకి సంబంధించి 3 మండలాలు కలిపి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల మేరకు, జిల్లా కలెక్టర్ గారు ఇచ్చిన ఆదేశాల మేరకు, గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ రెవెన్యూ మినిస్టర్ గారు మరియు స్పెషల్ సిఎస్ గారు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్, శ్రీశైల మేడం గారు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ మేరకు రెవెన్యూ క్లినిక్లు అనేవి మనము ప్రవేశపెట్టడం జరిగింది. ఇంతకు ముందు తిరుపతిలో చంద్రగిరి కాన్స్టిట్యున్సీకి సంబంధించి ఒక రెవెన్యూ క్లినిక్ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో జరిపించడం జరిగింది. ఈ రోజు 2వ రెవెన్యూ క్లినిక్ మన వెంకటగిరి నియోజకవర్గంలో కండక్ట్ చేయడం జరుగుతుంది. దీని యొక్క రెవెన్యూ క్లినిక్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఆ కాన్స్టిట్యున్సీ హెడ్ క్వార్టర్కి వెళ్ళి ముందు పబ్లిసిటీ చేసి రెవెన్యూకి సంబంధించినటువంటి అంశాల మీద ప్రజలకి ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయి, దాని మీద వాళ్ళ దగ్గర నుంచి పిటిషన్స్ తీసుకొని అవన్నిటినీ కూడా సాగ్రిగేట్ చేసి వీలైనంత త్వరలో, అంటే ఇక్కడ చేయాల్సినవి ఈ రోజు ఇక్కడ చేయడం జరుగుతుంది. 3 మండలాల నుంచి తహసీల్దార్స్, ఎంపీడీఓస్, విఆర్ఓస్, విలేజ్ సెక్రటరీస్, ఆ విలేజ్ సర్వేర్స్, పంచాయతీ సెక్రటరీలు అందరూ ఇక్కడ రావడం జరిగింది. వచ్చిన తర్వాత ఈ రోజు మనకి ఈ వెంకటగిరి కాన్స్టిట్యున్సీకి సంబంధించి వెంకటగిరి మండలంలో 76, దత్తీలు మండలం సంబంధించి 48, బాలాయపల్లికి సంబంధించి 56, మొత్తం 180 రెవెన్యూకి సంబంధించినటువంటి వాటిపైన మనకి పిటిషన్స్ రావడం జరిగింది. రెవెన్యూ ఏతర దానికి సంబంధించి ఒక 15 వరకు పిటిషన్స్, టోటల్ గా 200 పిటిషన్స్ అనేవి ఈ రోజు రావడం జరిగింది. ఇప్పుడే మనం ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఇవన్నీ కూడా సాగ్రిగేట్ చేసి ఈ రోజు ఏదైతే మనం ఇక్కడ స్పాట్ లో ఏదైతే మనం రిడ్రెస్ చేయగలమో వాటన్నిటిని రిడ్రెస్ చేయడం అనేది జరుగుతుంది. మ్యుటేషన్స్ కానీ లేకపోతే కొంతమంది చాలా మంది CJFS పట్టాల గురించి, ఫారెస్ట్ ఫారంపోల్ పట్టాల గురించి రావడం జరిగింది. అది ఆర్డీఓ గారికి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అవన్నీ క్షుణ్ణంగా వెరిఫై చేసి అవసరమైతే కలెక్టర్ గారి దృష్టికి కూడా తీసుకొని వచ్చిన తర్వాత వాటి మీద తగు నిర్ణయం అనేది తీసుకోవడం జరుగుతుంది. ఈ రోజు ఈ వెంకటగిరి కాన్స్టిట్యున్సీ సమావేశానికి మన గౌరవ ఎమ్మెల్యే గారు కూడా మొదటి నుంచి వచ్చి హాజరై ప్రజల యొక్క విన్నతులన్నింటినీ కూడా ఎమ్మెల్యే గారు స్వయంగా తీసుకోవడం కూడా జరిగింది. తీసుకొని కూడా ఎమ్మెల్యే గారు వినడం కూడా జరిగింది. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.